అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే బండరాళ్లు దొర్లిపడ్డాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాటి వద్ద నూతనంగా నిర్మించిన జాతీయ రహదారికి అడ్డంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు దొర్లిపడ్డాయి. దీంతో పలు వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది రాకపోకలకు. అయితే ప్రయాణికులు కొండ చర్యలు విరిగిపడి రోడ్డు మీద పడడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఘటనా స్థలానికి కొయ్యూరు పోలీసులు చేరుకున్నారు. అయితే రోడ్ని క్లియర్ చేయడానికి సుమారు 4 నుంచి 5 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాలు పెద్ద పెద్ద భారీ బండరాళ్ళు రోడ్డు మీద దొర్లిపడ్డాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాటి వద్ద నూతనంగా జాతీయ రహదారిని నిర్మించారు. అయితే ఈ రహదారికి అడ్డంగానే కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీగా ఉన్న బండరాలు కూడా దొర్లి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు కూడా అంటే వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొయ్యూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిని క్లియర్ చేయడానికి వాళ్ళు చర్యలు కూడా మొదలు పెట్టారు. జేసీబీల సహాయంతో ప్రొక్లైన్ల సహాయంతో కొండ చర్యలను ఎక్కడికక్కడ కూడా అంటే విరిగిపడిన బండరాళ్లను కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది కంప్లీట్గా క్లియర్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జాతీయ రహదారిపై అల్లూరి దగ్గర జాతీయ రహదారిపై కొండ చర్యలు భారీగా బండరాళ్లు విరిగిపడినట్లుగా తెలుస్తుంది. అంటే కారణం ఏంటి? అలాగే మొత్తం క్లియర్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందా, ఇంకెక్కువ సమయం పడుతుందా? అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాటి దగ్గర కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవే మొత్తం కొండ చర్యల్లో దెబ్బకి జారిపోయినటువంటిది అయితే ఉంది. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్లేస్ లో కూడా ఆ కొండ చర్యలు విరిగిపడకుండా అటు సిమెంట్ తో ఒక బేస్మెంట్ ని పై వరకు ఇంచుమించుగా 20 అడుగుల వరకు కూడా వేసినటువంటిది అయితే ఉంది. పైనుంచి పడుతున్నటువంటి బండరాలకి ఈ కింద వేసిన బేస్మెంట్ తో సహా మొత్తం కుంగిపోయి రోడ్డు మీదకి వచ్చేసినటువంటిది అవుతుంది. మొత్తం క్లియర్ చేయడానికి దాదాపుగా 4 గంటల సమయం కంటే ఎక్కువ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణికులు వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొండరాళ్లు ఒక్కొక్కటిగా విరిగిపడుతున్నటువంటి సమయంలో అటు వాహనాలు కానీ వెహికల్స్ అంటే 2 వీలర్స్ మీద కానీ ఎవరు ప్రయాణం చేయకుండా ఉండడంతో ఎట్లాంటి అటు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉంది. అంటే బండరాలు పడుతున్నటువంటి సమయంలో ముందుగా వెళ్తున్నటువంటి లారీ అంటే 2 లారీలు ఒక బస్సు అయితే తప్పించుకుని ముందుకెళ్ళిపోయాయి. అంటే ఇంచుమించుగా 2 నిమిషాల గ్యాప్ గనక ఉండుంటే ఖచ్చితంగా బస్సుల మీద ఈ బండరాళ్లు పడే అవకాశం ఉందని ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి కొయ్యూరు పోలీసులు అయితే చేరుకుని ప్రస్తుతం ఆ ట్రాఫిక్ ని అంటే రెండు వైపులా రాకుండా క్లియర్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం రోడ్డు మీద అడ్డంగా ఉన్నటువంటి ఆ బండరాళ్లని అదేవిధంగా రోడ్డు పై పడిపోయినటువంటి మట్టి పెల్లలు మొత్తం అన్ని తీయడానికి ఇంచుమించుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. మనము ఇప్పుడే కాదు మొన్న వచ్చినటువంటి మంతా తుఫాన్ సమయంలో కూడా భారీ ఈదురుగాలులకు బండరాళ్లు కొండరాళ్లు విరిగిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. రహదారుల మీద పెద్ద పెద్ద బండరాళ్లు పడిపోయినటువంటిది అయితే ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా అంటే ఏ గాలి లేదు, అదే అక్కడ ఏ వర్క్ జరగట్లేదు. ఒక్కసారిగా బండరాళ్లు పైనుంచి విరిగిపడుతూ రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. ప్రస్తుతం ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని మొత్తం అంతా క్లియర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం అయితే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. बड़ी